హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసిందండి, చిన్న పిల్లలు చూడటం వినటం అనేది ఏ నెల నుంచి చేస్తారు అనేది కొంతమందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను. సో మరొకసారి ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి పిల్లలు చూడటం వినటం అనేది ఏ నెల నుంచి చేస్తారు, పుట్టినప్పటి నుంచి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వినటం గురించి తెలుసుకుందాం. సో ఈ వినటం అనేది అమ్మ కడుపులో ఉన్నప్పుడే బేబీ వినడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే బయట ఏదైనా గట్టి శబ్దం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మిక్సీ సౌండ్ విన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా సడన్ సౌండ్స్ ఏదైనా విన్నప్పుడు మన కడుపులో బేబీ కదిలినట్టు అనిపిస్తూ ఉన్నది, తన్నినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనం అబ్జర్వ్ చేసుకుంటే. సో అంటే బేబీకి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ యొక్క ఈ యొక్క వినికిడి శక్తి అనేది ఉంటుంది. అలాగే తల్లి యొక్క స్వరాన్ని గుర్తించడం చేస్తూ ఉంటుంది. అంటే బేబీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనం మాట్లాడేది లేదా తండ్రి మాట్లాడేది అదంతా కూడా వింటుంది అన్నమాట. అందుకనే పుట్టిన వెంటనే బేబీ గుర్తించేది తల్లి యొక్క స్వరాన్నే అని డాక్టర్స్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇది మనకి ప్రెగ్నెన్సీ నుంచే బేబీ యొక్క వినికిడి శక్తి అనేది ఉంటుందన్నమాట. సో ఇది పుట్టిన తర్వాత ఈ వినికిడి శక్తి అనేది కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఫస్ట్ మంత్లో బేబీకి ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు సడన్గా అలాగే స్టక్ అయిపోయి చూడటం, లేదా తనకి ఏదన్నా ఆ సౌండ్ ఏమైనా భయంగా అనిపించినప్పుడు ఏడవటం, ఇట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఇది 4 నెలల వరకు వెళ్ళినప్పటికీ మనము బేబీని 4-5 నెలల్లో మనం బేబీని ఏదైనా వాళ్ళకి మనం నిక్ నేమ్స్ పెడుతూ ఉంటాం కదా చిన్నతనం నుంచి, లేదా 21st అప్పుడు కూడా మనం పేరు పెడతాము ఉంటాము. సో వాళ్ళని మనం చిన్నప్పటి నుంచి ఎలాగైతే పిలుస్తూ ఉంటామో మనం అలా ఈ యొక్క 4 months 5 monthsకి అట్లా వెళ్ళినప్పుడు మనం ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు బేబీ ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఓకే నన్నే పిలుస్తున్నారు అనేసి ఆ సౌండ్స్కి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఏమైనా సౌండ్స్ వచ్చినప్పుడు అటువైపు తిరిగి చూడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ 2-3 months నుంచి అలా చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మంత్లో గ్రహించగలుగుతుంది సౌండ్స్ వస్తున్నాయి అనేసి స్టక్ అయిపోయి అలా వింటూ ఉంటుంది అన్నమాట. సో అట్లా అన్నమాట. ఇక దృష్టి అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఇది పుట్టిన 1 month నుంచే స్టార్ట్ అవుతుంది. సో బేబీకి 8 నుంచి 12 అంగుళాల దూరంలో ఉన్న వస్తువుని ముఖాలను గుర్తించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అంటే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కలర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రైట్ కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లాంటి కలర్స్ని ఎక్కువగా క్యాచ్ చేస్తుంది అలా మైండ్. అలాగే ఫేస్లను గుర్తించేటప్పుడు ముఖ్యంగా వాళ్ళకి పదే పదే ఎవరి ఫేస్ అయితే కనబడుతుందో వాళ్ళ ఫేస్ని గుర్తిస్తారు. అంటే వాళ్ళ మదర్ కనబడుతుంది, మదర్ని చూస్తూ ఉంటారు, ఫాదర్ వీళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ని గుర్తించగలగడం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా అన్నమాట. 3-4 monthsకి వెళ్ళేటప్పటికి బేబీ రెగ్యులర్గా తనని చూసుకునేది ఎవరు, ఎప్పుడో ఒకసారి కనబడే వాళ్ళు ఎవరు అనేది మైండ్ బేబీకి ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. అంటే ప్రతిరోజు కనబడే తన తల్లి, తన తండ్రి లేదా అమ్మమ్మ లేకపోతే నానమ్మ వాళ్ళని గుర్తించగలుగుతుంది. బయట ఎప్పుడో ఒకసారి కనబడే వాళ్ళ ఫేస్లను కూడా గుర్తించగలుగుతుంది అన్నమాట ఈ 3-4 monthsకి వెళ్ళినప్పుడు. సో ఇంకా మీరు బేబీస్ గురించి క్లియర్గా ఏమైనా తెలుసుకోవాలి అన్న కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.